జనసేన పర్టికులర్గా అంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్టుగా కనపడుతున్నది. అంటే బీజేపీని ఆయన చాలా వరకు టార్గెట్ చేస్తున్నారు, ఉత్తరాది దక్షిణాది వివక్ష చూపిస్తున్నారని కూడా నిన్న మొన్న ట్వీట్స్ చేశారు. ఇప్పటికీ మీరు అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన మిత్రపక్షంగా భావిస్తున్నారా? ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ యాజ్ ఎ పార్టీ ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చి ఉంటుందేమోనని నేను అనుకోవట్లేదు. మీరు ప్రతి విమర్శని ఆయన అంటే బీజేపీ మిత్రపక్షం కాదనేటువంటి వర్డ్ వాడాడు ఆయన. అది వాళ్ళకి సంబంధించిన అంశం. నేను చదవలేదు, నేను వినలేదు. ఏమంటున్నానంటే వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు కాబట్టి, మన చట్టసభల్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదు కాబట్టి బహుశా వాళ్ళు ఎప్పుడు బయటే దూరంగానే ఉన్న అభిప్రాయం ఉండొచ్చు. కానీ భావజాలం కానీ సపోర్ట్ కానీ హోల్ హార్టెడ్గా ఆయన తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఇచ్చారు. 2014 ఎలక్షన్లో ఇట్ వాజ్ ఎ వెరీ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్, దాన్ని ఎవరు కాదనలేరు. గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మనం ఒక కూటమిలో ఉన్నాం కాబట్టి ఏది జరిగినా అందరూ ఒకే దృక్పథంతో చూడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఒక పని చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులే దాని మీద డిఫరెంట్ కామెంట్స్ రావచ్చు, బయటికి మాట్లాడకపోవచ్చు, క్యాబినెట్లో చర్చలు డెఫినెట్గా జరుగుతాయి. అలా కాదని ఒక ఆయన, అలా అవునని ఒక ఆయన, ఇదంతా జరిగితేనే కదా ప్రజాస్వామ్యం. అలాగే పార్టీలో ఇంటర్నల్గా ఇట్లా చేస్తే బాగుంటుందేమోనని కొంతమంది అంటారు, అలా కాదని కొంతమంది అంటారు. ఈ చర్చలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మాకు ఎక్స్టెన్షనే జనసేన, మాకు ఎక్స్టెన్షనే మా మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన. కాబట్టి వాళ్ళు కొన్ని విషయాల్లో మాతోటో, కొన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీ విధానాలతోటో లేదా ఎన్డీఏ విధానాలతోటో విభేదించవచ్చేమో, కానీ వాళ్ళు ఏదో సపరేట్ ఐటమ్ అని నేనైతే అనుకోవటం లేదు. అందరూ కలిసి ఉన్నారని అనుకుంటున్నాను, కలిసి ఉంటారని అనుకుంటున్నాను. 2019 ఎలక్షన్స్ కూడా ఇదే భావజాలం కంటిన్యూ అవుద్ది. ఎందుకంటే జనసేన మీకు కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటారా? ఆయన పోటీ చేస్తాం అన్నారు డెఫినెట్గా. ఆయన ఓపెన్గానే చెప్పారు, నేను చదివానది నేను విన్నాను కాబట్టి ఆయన అనంతపూర్ నుంచి పోటీ చేస్తే ఆయన చేస్తారు డెఫినెట్గా. యాజ్ అన్ అలియన్స్ పార్ట్నర్ ఆయన ఎక్కడ పోటీ చేస్తే దాని మీద మీ పార్టీలో చర్చ ఏమైనా జరుగుతుందా? అంటే ఆయన నాకు ప్లే చేస్తున్న రోలు అంటే మీకు మిత్రపక్షంగా ఉండబోతున్నారా, లేకపోతే ఆయన బయటికి వెళ్ళిపోయి ఇండివిజువల్గా పోటీ చేస్తారా అనేటువంటి చర్చ మీ పార్టీలో జరుగుతున్నదా? ఆయన పోటీ చేస్తారని అంటున్నారు. ఆయన జనసేన పార్టీ కాబట్టి డెఫినెట్గా ఆయన పోటీ చేస్తారు. అయితే ఆయన మాకు మిత్రపక్షమే కాబట్టి మనకి మిత్రపక్షం అవునా కాదనే డౌట్ మాకు ఎందుకు వస్తుంది? మిత్రపక్షం కాబట్టి నేను మా మిత్రపక్షం నుంచి ఆయన పోటీ చేస్తాడని అనుకుంటున్నాను. పోటీ చేయనివ్వండి. అంటే ఇటీవల ఆయన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ వస్తే ఎస్పెషల్లీ రూలింగ్ పార్టీ మీద, అంటే బీజేపీ, అది రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానివ్వండి లేకపోతే మిగతా విషయాల్లో అంటే నిధులు కానివ్వండి, ఈ విషయంలో వివక్ష చూపిస్తున్నారు అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. దానికి తోడు బీజేపీ నేతలు కూడా ఆయన మీద పరస్పరటువంటి విమర్శలు చేశారు. ఆయన పాచిపోయిన లడ్డూలు అన్నారు. ఏది అంటే కొన్ని నిధులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే స్పెషల్ ప్యాకేజీ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఆయన అది స్పెషల్ ప్యాకేజీ కాదు పాచిపోయిన లడ్డూలు అన్నారు. దాని మీద పరస్పరమైనటువంటి విమర్శలు, ఈవెన్ వెంకయ్యనాయుడు గారి మీద కూడా ఆయన కొంత వోకల్గా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేపు వచ్చే ఎలక్షన్స్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే బీజేపీని దూరం పెడతారనేటువంటి టాక్ కూడా వినపడుతుంది. అవసరం లేదు, అది కంప్లీట్లీ అది హైపోథెటికల్ అంటారా? హైపోథెటికల్ అని నేను అనుకుంటున్నాను. దాని అవసరం నాకు కనపట్లేదు. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతిసారి వ్యక్తిగత అంశాల మీద కానీ ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత అంశాల మీద కానీ కామెంట్ చేయట్లేదు. ఆయన పాలసీకి సంబంధించిన మాటలే మాట్లాడుతున్నాడు. కరెక్టేనంటారా? ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అనేది ఆయన దృష్టిలో తప్పు. ప్రత్యేక హోదాకి అవసరం ఉందని ఆయన అనుకుంటున్నాడు. అది చాలా కేటగోరికల్గా చెప్తున్నాడు. ఆయన ప్రత్యేక హోదా కావాల్సిందేను, ఐఆమ్ కమిటెడ్ టు ప్రత్యేక హోదా అనేది పవన్ కళ్యాణ్ జనసేన వాదన. మీ వాదనేమో ముగిసిన. మేమేమంటున్నామంటే ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకే దాన్ని తీసేసే రికమెండేషన్స్ పార్లమెంట్లో అగ్రిమెంట్స్ అయిపోయినాయి కాబట్టి ఎటు పోయేదానికోసం మనం ప్రయత్నం చేయటం ఏంటి? ఇన్ లియూ ఆఫ్ దట్ దాని ప్లేస్లో ప్రత్యేక హోదాతో ఏదైతే వస్తుందో అవన్నీ మనకి ఇంకో రూపంలో వచ్చినాయి అనుకోండి, పేరు మార్పే కానీ విషయం అదే కదా. మనం ఆ విధంగా మనం గవర్నమెంట్తో కలిసి పనిచేయడం మంచిదని మా అభిప్రాయం. ఆ అంశంలో మీరు ప్రజల వ్యతిరేకతని ఎదుర్కొంటారనేటువంటి ఇది లేదా మీకు? ప్రజలకి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే అండి, ఒక అంశాన్ని గురించి రెండు కోణాల్లో మాట్లాడుతున్నాం మనం. మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం ప్రత్యేక హోదా
రాష్ట్రాలు చాలా మంది అంటే అది వద్దనుకుంటున్నటువంటి దేశంలో అంటే ఇట్ ఈస్ సీజ్ టు బి సీజ్ అవుతున్నాయి కాబట్టి ప్యాకేజీ బెటర్ అనేటువంటిది మీరు అని ప్రజలు చెప్తున్నారు. అది ఎప్పుడు చెప్తున్నారు? 11th అవర్లో చెప్పారు. ఆల్ ది టైమ్ ఆల్ ది వే మీరు ఏ విధంగా చెప్పారంటే ప్రత్యేక హోదా కోసం మేము ఫైట్ చేస్తున్నాం. మీ ఎంపీలు పార్లమెంట్ బయట చాలా డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చారు, జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద ర్యాలీ లాంటిది ఏదో తీశారు, ఇవన్నీ చేశారు. కానీ నిక్ ఆఫ్ ది మూమెంట్లో అంటే 11th అవర్లో అది ఆ ఐడియాని డ్రాప్ చేసుకొని ఎస్ దిస్ ఈస్ ఎ బెటర్ అనేటువంటి పరిస్థితి వచ్చారు. అక్కడ కొంత లా నుంచి పడ్డారు అనేటువంటి విమర్శ. ప్రాబబ్లీ మేము ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇంకొద్దిగా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము. లెట్ మీ ట్రై 1 సెకండ్, ఇంకొకసారి ట్రై చేస్తాను నేను. అసలు ప్రత్యేక కేటగిరీ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ SCS వల్ల ఆయా రాష్ట్రాలకి ఉపయోగం జరుగుతుందా లేదా అని మొట్టమొదటిసారిగా అధ్యయనం చేసింది రఘురామ్ రాజన్ గారు. అది చేసిన తర్వాత ఆయన రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత UPA 2 దాన్ని అప్రూవ్ చేసుకున్న తర్వాత UPA 2లో అది అప్రూవ్ అయిన తర్వాత రికమెండేషన్స్ ఆయనకి RBI గవర్నర్గా అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. ఆయన 4 సంవత్సరాలు RBI గవర్నర్గా ఉన్నారు, ఆయన వెళ్ళిపోయాడు. సో ఆయన రికమెండేషన్స్ని ఒప్పుకున్నది UPA కాలంలో, ఇది మనందరం గమనించాలి. తర్వాత తెలంగాణ ఆంధ్ర విభజన అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఇది బాగా నలుగుతూ ఒక చట్టరూపం దాలుస్తున్నప్పుడు ప్రత్యేక కేటగిరీ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది అనే ప్రపోజల్ తెచ్చింది బీజేపీ. ఆ రోజుకే రఘురామ్ రాజన్ గారి రికమెండేషన్స్ ఉన్నాయి, కానీ ఇది తెలియదంటారా? తెలుసు, కానీ ఇది ఫైనల్గా అమలు చేయాలని ఉంది ప్రభుత్వాలు. ఇవి రికమెండేషన్స్, గమనించండి. ఈ రికమెండేషన్స్ స్వామినాథన్ కమిటీ రికమెండేషన్స్ మనకు ఎప్పుడో వచ్చినాయి. ఇవాళ వరకు కూడా దాన్ని మనమే అమలు చేయట్లేదే, సంపూర్ణంగా చేస్తున్నాము, అరకొరగా చేస్తున్నాము, అసలు చేయట్లేదు కొన్ని ప్లేసెస్లో, కొన్ని విషయాల్లో. కాబట్టి అది కూడా ఆన్గోయింగ్ యాక్టివిటీ అని అనుకుంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ని రిటైర్ చేయాలని రఘురామ్ రాజన్ గారు ప్రపోజల్ పెట్టారు. UPA వాళ్ళు అది తీసుకున్నారు, ఆయనకి ఇంకో పదవి ఇచ్చారు, అది వేరే విషయం. ఇప్పుడు ఇది ఉందన్న సంగతి నా ఉద్దేశం పార్లమెంట్లో ఉన్న చాలామందికి అందరికీ తెలుసు. ఆ రోజున పార్లమెంట్లో UPA టైంలో పార్లమెంట్లో ఉన్న వాళ్ళకి. అయినప్పటికీ అది రికమెండేషన్ మాత్రమే, రాబోయే ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళకేం తెలుసు. కాబట్టి బీజేపీ వాళ్ళు సదుద్దేశంతోనే దీన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కేటగిరీ ఇవ్వాలి, ఇచ్చినప్పుడు అన్నీ తెలిసిన ఈ రికమెండేషన్స్ని చదివినా ఒప్పుకున్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. మీరు ఒప్పుకున్నారు, దాన్ని ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో అదే మాట మాట్లాడారు. ప్రత్యేక కేటగిరీ నేను 5 సంవత్సరాలు ఇచ్చి ఏర్పాటు చేస్తాను, చట్ట రూపం ఇస్తాను, చట్టంలో పెడదామని ఆయన ఒప్పుకున్నారు. అనే అంశం నా ఉద్దేశం ఎంటైర్ తెలంగాణ ఆంధ్ర రీఆర్గనైజేషన్ చట్టానికి కోర్ అయిపోయింది. అది అక్కడే ఆంధ్రప్రదేశ్లో సమైక్యంగా ఉండాలనుకున్న జనం పట్టు సడలించారు, ఒప్పుకున్నారు. సరే పోనీలే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, మనం ఉంటాము, మనకి అన్యాయం జరగకుండా ప్రత్యేకమైన ఏదో ఏర్పాటు చేస్తున్నారు. అప్పటి వరకు సమైక్యంగా ఉండాలని పోరాటం చేస్తున్న ఆంధ్ర ప్రజలు ఈ మాట విన్న తర్వాత, మన్మోహన్ సింగ్ గారి ప్రపోజల్ విన్న తర్వాత పట్టు సడలించారు. ఇది మనందరం గమనించాల్సినటువంటి పైవటల్ పాయింట్, అది హిస్టారికల్ ఫ్యాక్ట్. ఆ తర్వాత 5 కాదు 10 అనే డిస్కషను వచ్చింది, 10 కాదు 15 అనే డిస్కషను వచ్చింది. ఇవన్నీ నిజం. తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం 2-3 పాలసీ రిఫార్మ్స్ తీసుకుంది. నేననేది మీ పార్ట్నరు, మీ యొక్క అంటే మీ ఎన్డీఏ పార్ట్నరు జనసేన అధినేతకి మీరు ఎందుకు చెప్పలేకపోయారు ఈ అంశాలన్నీ? వెల్, మేము చెప్తున్నప్పటికీ ఆయన ఉద్దేశం ఏంటంటే, బహుశా ఐఎమ్ గెస్సింగ్, ఐ డిడ్ంట్ టాక్ టు హిమ్, ఇది ఓపెన్గానే జరుగుతుంది డిస్కషను. తెలుగుదేశం పార్టీ వాదన ఓపెన్గానే జరుగుతుంది, ఆయన వాదన జరుగుతుంది, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, అన్నీ అయిపోయినాయి. బట్ యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ ఎ పార్టీ, జనసేన కన్విక్షన్ ఏమై ఉండొచ్చు? సరే లేదంటున్నారు, మనం ఫైట్ చేస్తే వస్తుందేమో, వస్తే ఇంకా మంచి జరుగుద్దేమో, దాన్ని తప్పుపడడానికి కూడా లేదు. దాన్ని ఒక ఇష్యూ మీద మీరు అంటే బీయింగ్ ద పార్ట్నర్స్ ఎలా మీరు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో
యూ కెనాట్ హ్యావ్ 3 డిఫరెంట్ ఇది కదా. అది ఒక ఇష్యూ బేస్డ్ అయినప్పుడు సపోజ్ ఎన్డీఏలో మేము భాగస్వాములు అండి, మాకు ఇంత రెవెన్యూ లోటు ఉంది, మేము వెళ్తాం అడుగుతాం, ఇచ్చేస్తారా వాళ్ళు? కన్సెన్సస్ ఎందుకు రాలేదు? ఇవ్వాలి అని ఒప్పుకున్నారు వాళ్ళు. అట్లా కదండి, దీని మీద మీరు పార్ట్నర్స్ గా ఉండి దేని మీద కన్సెన్సస్ మీద ఏకాభిప్రాయం ఎందుకు రాలేకపోయారు? ఎందుకు ఒకదాని మీద వచ్చింది, అందరికి వచ్చింది, ఒకదాని మీద అయితే అందరికి. మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు కన్విన్స్ చేయలేకపోయారు కదా? లేదు, ఆయన్ని కూడా కన్విన్స్ చేసాం. ఏమని? ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఈ కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీన్ని ఆదుకుంటేనే, ప్రత్యేకమైన ప్రయారిటీ ఇస్తేనే, ఆ ప్రయారిటీకి మీరు ఏం పేరు పెడతారో నాకు తెలీదు, ఇది కాస్త నిలబడగలుగుద్ది ఈ రాష్ట్రం అనే దాని మీద జైట్లీ గారు కేటగోరికల్గా మాట్లాడారు. అది ఎన్డీఏ తరఫునే మాట్లాడారు, దాంట్లో డౌట్ లేదు. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ స్పీచ్ అండి, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ అంటే అనౌన్స్మెంట్, పవన్ కళ్యాణ్ గారు మూడు సభలు పెట్టారు, ఇంకా పెడతానంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడో విశాఖపట్నం. ఇప్పుడు సరే ఆ వాదన పక్కన పెడతాం. ఇఫ్ పవన్ కళ్యాణ్ కంటెస్ట్ ఆన్ హిజ్ ఓన్, జనసేన పార్టీ తరఫున 175 నియోజకవర్గాల్లో, లేదంటే రీఆర్గనైజేషన్ తర్వాత 225 నియోజకవర్గాల్లో ఆయన కనుక కంటెస్ట్ చేస్తే మీ ప్రాస్పెక్టస్ దెబ్బతింటాయా లేదా? వెల్, పార్ట్నర్గా ఉన్నప్పుడు ఉన్న స్ట్రెంత్ మాకు ఉండదు. అట్ ద సేమ్ టైం ఇంతకంటే బలమైన పార్టీని, ఇంతకంటే పెద్ద పార్టీని ఫేస్ చేసిన హిస్టరీ, ఆ శక్తి, ఆ స్ట్రెంత్ తెలుగుదేశం పార్టీకి ఉంది. నేనేమంటున్నానంటే, మేము కలిసి ఉండాలని కోరుకుంటున్నాం, కలిసే ఉన్నాం. మీరు అనేది ఏంటంటే విడిపోతే మీకు స్ట్రెంత్ ఉంటుందంటే, ఆబ్వియస్గా ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు విడిపోతే ఇద్దరికి స్ట్రెంత్ ఉంటుందంటే ఉండకపోవచ్చు. కలిసి ఉంటే కలదు సుఖం అని అన్నారు కదా, కలిసి ఉండాలనే ప్రయత్నం. ఆయన్ని ఇంటాక్ట్గా ఉంచడానికి మీ పార్టీ తరఫున ప్రయత్నాలు జరుగుతున్నాయా? డెఫినెట్గా. ఇప్పుడు ఆయన మాట్లాడే ఏ మాటనైనా మేము సలహాగానే స్వీకరిస్తున్నాం, కానీ అదే విమర్శన ఎవరు అనలేదు. మనం ఓవర్లుక్ చేస్తున్న కొన్ని అంశాలు, మనం ఒక యాటిట్యూడ్లో, ఒక దృక్పథంలో మనం ఆలోచిస్తుంటే ఆయన ఆల్టర్నేటివ్ దృక్పథం ఇస్తున్నాడు. కొన్నిసార్లు అది కరెక్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు దాంట్లో స్ట్రెంత్ ఉంది, కొన్నిసార్లు మనం వెంటనే యాక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతం కిడ్నీ సమస్యల విషయంలో కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి, ఆయన కొద్దిగా కాదు ఇంకొద్దిగా లిబరల్గా ఉండాలంటే లిబరల్గానే ఉంది కదా గవర్నమెంట్. అలా అని చెప్పేసి 100% ఆఫ్ ద ఐటమ్స్ నేను అనుకున్నట్టుగాను, మీరు అనుకున్నట్టుగాను, టీడీపీ అనుకున్నట్టుగాను, జనసేన అనుకున్నట్టుగాను, బీజేపీ అనుకున్నట్టుగాను జరగకపోవచ్చు. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఈ గవర్నమెంట్లో మన భాగస్వాములమే కానీ ఏ ఒక్కళ్ళు ఒక పక్కకు లాగడానికి అవకాశం లేదు. ఏదన్నా చేయగలిగితే, ఏదన్నా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటే లీడ్ పార్ట్నర్గా కేంద్రంలో బీజేపీకి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో లీడ్ పార్ట్నర్గా టీడీపీకి ఉంటుంది. అది కూడా ధర్మం అది. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్, హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.